సోదరులు శాసనసభ్యులు వారికి శంకర్ గారికి అలాగే పెద్దలు ప్రసాద్ గారు అలాగే వేదికపై ఉన్న డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా పేరున మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు కేంద్ర నిధులతో తీసుకొచ్చిన ఈ నిధులతో ఎవరికైతే మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ బొగ్గు రామమూర్తి గారు, నర్సనపేట ఎమ్మెల్యే గారు రామమూర్తి గారు కూడా ఏడు డిజబుల్ వెల్ఫేర్ గారు సాధారణంగా ఆహ్వానం పలకవలసిందిగా కోరుతూ రామమూర్తి గారికి బొగ్గతోనే ఆహ్వానం పలకవలసిందిగా అదింకో కోఆర్డినేటర్ గారు వరప్రసాద్ గారు బొగ్గు రమణమూర్తి గారికి, నర్సనపేట ఎమ్మెల్యే గారు శ్రీ బొగ్గు రమణమూర్తి గారికి, అరికో కోఆర్డినేటర్ గారు వరప్రసాద్ గారు బొగ్గతో ఆహ్వానం పలకవలసిందిగా కోరుతున్నాం. రవిశంకర్ గారు రమణమూర్తి గారికి ఆహ్వానం పలుకుతున్నాము. కాబట్టి గౌరవ కేంద్ర మంత్రి వర్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, గౌరవ శాసనసభ్యులు శ్రీ బొగ్గు రామమూర్తి గారు నర్సనపేట నియోజకవర్గం నుంచి ఈ అల్కో క్యాంప్ గురించి, అదేవిధంగా దివ్యాంగుల సోదరుల గురించి ఒక్క నిమిషం మాట్లాడుకుంటూ కోరుతాను. థ్యాంక్ యూ సార్. సభాధ్యక్షులు మన శ్రీకాకుళం కలెక్టర్ గారు వారికి, నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథి మన పార్లమెంట్ సభ్యులు కేంద్ర విమానయాన శాఖ మంత్రివర్యులు చిరంజీవి రామ్మోహన్ నాయుడు గారికి, అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు అప్పలనాయుడు గారికి, గౌరవ శాసనసభ్యులు మన శంకర్ గారికి, వేదిక పైన ఉన్న పెద్దలారా, అధికారులారా, పత్రికా విలేకరులారా, మీ అందరికీ నమస్కరిస్తూ, అలాగే ఇవాళ ఈ కార్యక్రమం ఎవరి గురించి అయితే చేపడుతున్నామో దివ్యాంగులైనటువంటి సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, సమాజంలో అందరితో సమానంగా ముందుకెళ్ళాలి, అన్ని రకాలుగా చేయూతను అందించాలనే ధ్యేయంతో తెలుగుదేశం ప్రభుత్వం ఈవేళ కాదు అన్న ఎన్టీ రామారావు నుంచి దివ్యాంగుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధతో అవేళ రిజర్వేషన్స్ కల్పించడం కానీ, దివ్యాంగులకి మొట్టమొదటిసారిగా పెన్షన్ సదుపాయం కల్పించి ఇవాళ అదే పెన్షన్ని 6,000 రూపాయలు చేసిన ఘనత కలిపి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏ సమస్య వచ్చినా మేము ఉన్నామని ఒక భరోసా ఇచ్చింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దివ్యాంగుల పట్ల. అలాగే మన గౌరవ ఎంపీ గారు, ఇవాళ మన ఎంపీ గారే కాదు స్వర్గీయ ఎర్రనాయుడు గారిని కలిపి ఒకసారి మనం అందరం కలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి దివ్యాంగుల పట్ల అది చూపించే ప్రేమ, అది చూపించే చొరవ ఒకసారి మనం చేసుకోవాలి. అవేళ ట్రైసైకిళ్ళు కానీ, వాళ్ళకి కావాల్సిన పనిముట్లు ఇవ్వడంలో, వాళ్ళకి కావాల్సిన ఉపకరణలు ఇవ్వడంలో అవేళ పార్లమెంట్ సభ్యులుగా ఎర్రనాయుడు గారు ఎంతో తోడ్పాటుని అందించారు. అదే స్ఫూర్తితో మన పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు మన రామ్మోహన్ నాయుడు గారు కలిపి ఇవాళ సెంట్రల్ ఫండింగ్తో ఈ పరికరాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం చాలా ఆనందం, సంతోషం. కారణం ఏంటంటే ఇవాళ భగవంతుడు చేసే ఏదైతే ఈ అంగవైకల్యం ఉందో అది మరి ఎటువంటి ఆటంకం కాకూడదు అంటే మరి మంచి ఉపకరణాలు ఇవ్వాలి, అధునాతనమైన
మరి వాళ్ళకి కావలసిన ఉపకరణాలు ఇచ్చి వాళ్ళని నడిపించాలనే ఆలోచన ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టినటువంటి మరి మన గౌరవ పార్లమెంట్ సభ్యులకి అలాగే అధికారికి కలెక్టర్ గారికి నా తాలూగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ ఈ ప్రభుత్వం ఉంది, మీకు అండగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు మీ ఎప్పుడు మీ వాడుగా ఉంటారు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకొని ఇవాళ మీరు చూపించే ప్రేమ మన ఎన్నికల్లో కానీ మా పైన కానీ చూపించే ప్రేమ అభిమానాన్ని ఎప్పటికీ మరువలేమని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మన ఏ ప్రయారిటీ వర్క్స్ అయినా కానీ మన జిల్లాలో కలెక్టర్ గారు కాన్స్టెంట్లీ మానిటర్ చేస్తూ ఒక టీం కూడా ఏర్పాటు చేసి అదేవిధంగా ప్రతి డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి వీక్లీ ప్రయారిటీ వర్క్స్ తీసుకొని అది ఇంప్రూవ్ చేస్తారు. అదేవిధంగా మన మినిస్టర్ సార్ రీసెంట్గా మన బడ్జెట్ కూడా మన స్టేట్కి చాలా అలొకేట్ చేశారు. థ్యాంక్ యూ సార్. మన బార్గెనింగ్ కెపాసిటీ పెంచారు, మన స్టేట్ యొక్క బార్గెనింగ్ కెపాసిటీ అండ్ డిస్ట్రిక్ట్ కూడా స్పెషల్ అలొకేషన్ చేయించారు. అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ అక్కడ మన ఇంత ఎఫిషియెంట్గా మీరు అక్కడ రిప్రజెంట్ చేశారు మన స్టేట్ అండ్ మన డిస్ట్రిక్ట్ని. స్వర్గీయ శ్రీ కింజరాపు ఎర్రమనాయుడు గారు మాజీ మంత్రివర్యులు వారి తాలూకా తనయులు గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర పౌర విమానయాన శాఖ మార్చులు ఈ సభను ఉద్దేశించి దివ్యాంగ సోదరులను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ మన బడ్జెట్లోని సుమారుగా మన రాష్ట్ర రాజధానికి 15,000 కోట్ల వరకు చేయడానికి ప్రధాన భూమిక వహించారు. అదేవిధంగా వారితో పాటు మన విజయనగరం ఎంపీ గారు శ్రీ కలిసి తప్పనాయుడు గారు కూడా మాటలు కాదు 15,000 కోట్లు అంటే మీ తాలూకా భవిష్యత్తు, మీ పిల్లల తాలూకా భవిష్యత్తుని అందరినీ